జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుగుతున్నాయి. జిల్లాలోని వైష్ణవ క్షేత్రాలన్నీ భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే జగిత్యాలలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవటం పుణ్యప్రదమని భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేణుగోపాల స్వామి ఆలయం వద్ద భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. जय श्रीमन्नारायण कृष्णो रक्षतनो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामर्हत्रो विनियदा कृष्णाय तस्मै नमः कृष्णादेव समुद्भिदं जगदिदं कृष्णस्य दासोऽस्यहं कृष्णे तिष्ठति विश्ववेदखिलं हे कृष्ण संरक्षमा समस्त ప్రజానీకానికి భగవద్భక్తులందరికీ కూడా శ్రీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు శుభాశిస్సులను తెలియజేస్తూ జగిత్యాల పట్టణంలోని స్థానిక వేణుగోపాల స్వామి వారి ఒక ఆలయంలో అనాదిగా వైకుంఠ ఏకాదశి యొక్క ఉత్సవ పరంపరను కొనసాగిస్తున్నాం. పెద్దలు నిర్దేశించినటువంటి విధానంగా ఉదయం సుప్రభాత సేవతోని స్వామివారికి తిరుమంజన సేవతోని ఆరాధన ఉత్సవాలను జరుపుకొని అలాగే ధనుర్మాస వ్రత యొక్క వైభవాన్ని తిరుప్పావై కాలక్షేపాన్ని చేసుకొని వైకుంఠ ఏకాదశికి స్వామివారిని సంసిద్ధం చేసి ఉదయం 4:30 గంటల ప్రాంతంలో శ్రీ గరుడ వాహనుడు అయినటువంటి శ్రీ శ్రీనివాస స్వామివారిని వేణుగోపాల స్వామివారిని సేవా కార్యక్రమం ఉత్తర ద్వారం గుండా అందరికీ భక్తులకు దర్శింపజేయడం జరిగింది. ముక్కోటి ఏకాదశి అనగానే స్వామి ఉత్తర ద్వారం గుండా వైకుంఠం నుంచి 3 కోట్ల మంది దేవతల చేత భూమిపైకి విహారానికి వచ్చి భక్తులందరినీ కూడా సేవింపజేస్తూ ఆధ్యాత్మిక చింతన కలిగిన భగవద్భక్తులందరినీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తూ వారికి కావలసినటువంటి ఇహపరమైనటువంటి కోరికలన్నీ తీర్చడానికై శ్రీ వైకుంఠ నారాయణుడు భూలోకానికి విహరించేటువంటి సమయం ఈ ముక్కోటి ఏకాదశి. అసలు ఏకాదశి అనగానే ఎందుకు వచ్చింది అనగా మురా అనేటువంటి రాక్షస సంహారం కొరకై విష్ణుమూర్తి అవతారాన్ని ఎత్తాడు. ఆ తర్వాత తాను చేసినటువంటి ఆ యొక్క యుద్ధంలో కాస్త అలసిపోయిన సమయంలో తాను నుంచి ఒక ఉద్భవించిన శక్తి ఏకాదశిగా పేరుగాంచి ఆ మురా అనేటువంటి రాక్షసుని సంహారం చేసింది. అందుకే ఆ మురాను సంహారం చేసినటువంటి ఏకాదశికి వరాన్ని ఇచ్చాడు నారాయణమూర్తి. ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ఏకాదశి వ్రత దీక్షను తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారి అందరికీ కూడా ఇహపరమైనటువంటి భోగ్యప్రదాయమైనటువంటి కోరికలన్నీ నెరవేర్చి మోక్షాన్ని ప్రసాదిస్తా అని చెప్పి విష్ణుమూర్తి ఆ ఏకాదశికి వరాన్ని ఇచ్చాడు. జై శ్రీమన్నారాయణ.